నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఒక్కడు తీసుకునే నిర్ణయాల వల్ల యావత్ ప్రపంచం ఇబ్బందులకు గురవుతుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, ఆయిల్ పరంగా కానీ గ్యాస్ పరంగా కానీ. సో ఆయిల్ పరంగా గ్యాస్ పరంగా అన్నాను ఇప్పుడు మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఆ ముసలి తాత ట్రంప్కు మరలా ఇరాన్పై దాడులు ప్రకటించాడు. సడన్గా మళ్ళీ ప్రకటించాడు. మళ్ళీ అక్కడక్కడ స్థావరాలపై క్షిపణి దాడులు జరుగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే మేము 60 రోజులు అయిన తర్వాత సీజ్ ఫైర్ ప్రకటించాం. మరలా 60 రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా ఇష్టం, మేము అమెరికా కాంగ్రెస్కి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మేము మళ్ళీ దాడులు చేస్తాం. ఇదిలా ఉంటే పుండి మీద కారం చల్లినట్టుగా నెతన్యాహు అండ్ టీం, ఇజ్రాయెల్ టీం ఏం చెప్పారంట, ట్రంప్కి థ్రెటనింగ్ ఉంది, హత్యా ప్రయత్నం జరగచ్చు, ట్రంప్ని ఎలాగైనా హతమార్చాలని మానవ బాంబులు తిరుగుతున్నాయి, అన్ని రకాలుగా సర్వ విధాల ప్రయత్నాలు చేస్తున్నాయి, ట్రంప్ని ఎలాగైనా చంపేస్తాయి. ఎందుకంటే వీళ్ళ మెయిన్ సుప్రీం కమాండర్ ఆయతుల్లా ఖమేనీని ఏదైతే మట్టు పెట్టారో, మేము కూడా ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడిని మట్టు పెట్టాలంటే చాలా 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 పెద్ద కసరత్తు చేయాలి, అది సాధ్యం కాదు. అటువంటిది మేము చేసి చూపిస్తామనే కసిగా ఉన్నారు ఇరాన్ ప్రజలు. అలాగే ఇరాన్లో ఉండే ముస్లింకి సంబంధించిన ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సంయుక్తంగా ప్రకటించాయి. సో ఇలా ప్రకటించాయి అనే ఉద్దేశంలో ఇజ్రాయెల్ టీము అమెరికా ట్రంప్ అండ్ టీంకి వైట్ హౌస్కి సమావేశం చేరవేసిందట. అయితే దీని మీద కూడా కొంతమంది విశ్లేషకులు, శాంతి స్వభావంతో శాంతి దూతలుగా ఉండేవాళ్ళు, యుఎన్ఓకి సంబంధించిన సభ్యులు ఏమంటున్నారంటే, ఇది ఇజ్రాయెల్ ఆడుతున్న డ్రామా, ఇజ్రాయెల్ అమెరికాని పురుగొల్పడానికి రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేస్తుంది అని. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ చెప్పకుండా ముందే ఒక నెల రోజుల ముందు ట్రంప్ ఇదే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తన ట్రూత్ ద్వారా ఎక్స్ప్రెస్ చేశారు. ఏమని, ఇరాన్ వాళ్ళు కూడా కసిగా ఉన్నారు, నన్ను చంపాలని చూస్తున్నారని ఆయన ప్రకటన ఇచ్చిన నెల రోజులకి ఈ విధంగా ఇజ్రాయెల్ టీం చెప్పింది. సో ఇప్పుడు మరలా ట్రంప్, మీరు ఆ హార్మూజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేయాలి, జాతికి అంటే ప్రపంచ జాతికి అంకితం చేయాలి, దానిపై మీ ఏ హక్కులు ఉండకూడదు అనే ఉద్దేశం. మరోవైపు మీరు నో అంటే చెప్పండి, సుమారుగా 1000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి, ఇరాన్ అనేది వరల్డ్ మ్యాప్లో కనబడకుండా పోతుంది. ఎందుకంటే అమెరికా వాడు ఏ జోర్డాను లేదంటే సిరియా ఇలాంటి ఏ దేశాల మీద యుద్ధం ప్రకటించినా కూడా, యుద్ధం చేసినా అవన్నీ తోకముడుచు కూర్చున్నాయి. కొన్నాళ్ళకి అంత పెద్ద దేశంతో ఫైట్ చేయలేక అన్నీ మూసుకొని కూర్చోవలసి వచ్చిన పరిస్థితి, వాటికి అబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయాయి కొన్నాళ్ళకి. కానీ వీడలా కాదు, అయితే తాడో పడి తేలిపోవాలి, నువ్వేనా పోవాలి, నేనైనా పోవాలి, నేను పోయే ముందు నాతో పాటు 10 మంది తీసుకుపోతా. అది ఇరానోడు కాన్సెప్ట్. ఇరానోడికి చాలా ఖర్చు అయిపోయింది. ఇరానోడిది ఆల్మోస్ట్ 70% నాశనం అయిపోయింది, 30% ఉంది ఇంకా చెప్పాలంటే. అమెరికా వాడు కూడా కొన్ని సుమారుగా $34,000 బిలియన్ ఖర్చు ఎంతో అయిందంటే వాడికి. ఈ అప్పు చాలదన్నట్టు. ఒకవైపు అమెరికా కాంగ్రెస్ వాళ్ళు కాకుల్లా పొడుస్తూనే ఉన్నారు ట్రంప్ని, వీడొచ్చాడు దేశం సర్వనాశనం అయిపోయింది, దేశం అమెరికా యొక్క ప్రతిష్ట దెబ్బతింటుందని. అమెరికాలో అక్కడ ట్రంప్ కాదు, జో బైడెన్ కాదు, లేదా బుష్ అవ్వచ్చు, ఒబామా, ఎవడొచ్చినా ఏ అమెరికన్ అయినా వాడు అమెరికన్సే గ్రేటు, మిగతా వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్ అనే తలంపులోనే ఉంటారు. బయటికి కరచాలం చేసి అది ఇది తోపు అని అనుకుంటారేమో, అందరితో మేము సఖ్యంగా ఉంటాం. ఈవెన్ ఒబామా లాంటి వాడు కూడా నేను చాలా ఇదిగా ఉంటానని చెప్తాడు. వాళ్ళకు కూడా అమెరికన్ అంటే ఒక చిన్న సాఫ్ట్ కార్నర్, మిగతా వాళ్ళకి నాగరికత అంటే తెలియదు. ప్రపంచ దేశాలకి అమెరికాయే అన్ని ఇస్తుంది, అమెరికా దయాదాక్షిణ్యంతోనే మిగతా ప్రపంచం అంతా బతుకుతుంది అనే సెన్స్లోనే బతుకుతుంటారు వాళ్ళు. సో ఇక్కడ మరలా ఈ ట్రంప్ ముసలివాడు, పైగా చాదస్తం పెరిగినవాడు కాబట్టి వీటితో పాటు ఆయనకి కొన్ని పదుల సంఖ్యలో సిస్టమ్ కన్సర్న్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాటితో పాటు వాళ్ళ బినామీలో లేకపోతే వాళ్ళ చుట్టాల బంధువులను వాళ్ళందరినీ పైకి లేపే ఉద్దేశంలో ప్రతిదీ ఆ పదవిని వాడుకుంటూ, ఆ అధ్యక్ష పదవి హోదాని అడ్డుపెట్టుకుంటూ వాళ్ళ బిజినెస్ కూడా డెవలప్ చేస్తున్నాడు. దేశం సర్వనాశనం అయిపోయినా పట్టించుకోవట్లేదు. దేశం మీద పూర్తి స్థాయి విమర్శ ఉంది, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు గల్ఫ్ కంట్రీస్లో ఉండే సుమారుగా 3 దేశాల్లో ఉండే అమెరికా స్థావరాలపై ఒక 4 రోజుల కిందట ఇరాను క్షిపణి దాడులు చేసింది. అంటే మేము ఒకవైపు సంధికి వస్తూనే, చర్చలకు వస్తామని చెప్తూనే అమెరికా ఇరాన్ మీద అటాక్స్ చేయడం చేసి ఏముంది, అయ్యో అదేదో సామెతలాగా ఇంటికి అగ్గంటించేసి అమ్మో నా ఒళ్ళొనుకుతుందో అందుకే చలి కాచుకోవడానికి ఇల్లు తగలబెట్టాను అన్నట్టు వెనకడుకు ఒక పిచ్చి మహారాజు.
అలాగా ఈయన చేసినవన్నీ చేసేసి మేము ఆత్మరక్షణ కోసం మా అమెరికా మీద ఎవడు దాడి చేస్తాడో భయంతోనే ఇరాన్కి అటాక్ చేశామని చెప్పడం చాలా పెద్ద సిల్లీ రీజన్ అది. అంటే డబ్బున్నవాడు కాబట్టి నేను చేసినా చెల్లుతుందనే అహంకారంతో ఉన్నాడు. దానివల్లే ప్రపంచమంతా ఇబ్బంది పడుతుంది. ఇరానోడు ఏంటి, అవసరమైతే ఏమైనా పర్లేదు మేము తెగించేసాం. తెగించినోడిది అంటే మొండివాడు రాజు కన్నా గొప్పవాడు అంటారు. అలాగా మొండివాడిలా తయారయ్యాడు ఇరాన్ వాడు. వాడు చాలా 70% వరకు నాశనం అయిపోయి చతికిలు పడ్డాడు. కానీ వీడు మరలా రెచ్చగొట్టే అంశాలు ఇవన్నీ చేస్తే సరే ఆ 30%తోనైనా వాడిలో ఉన్న వాడి ఆర్థిక వ్యవస్థని కానీ వాడి బలాన్ని కానీ మనము ఢీ కొడదాం, సర్వనాశనం చేద్దాం అనే కాన్సెప్ట్లో ఉన్నాడు. సో ట్రంప్ మరొక్కసారి ఇరాన్ని విడిచిపెట్టను, ఇరాన్ దుర్మార్గులు, ఇరాన్ వాళ్ళు మాట మారుస్తారు, 2 నాలుగుల ధోరణి ఉన్నవాళ్ళు, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, మేము ఎంత సాదరంగా ప్రేమతో శాంతి చర్చలు పిలిచినా కూడా వాళ్ళు రావట్లేదని లేనిపోని నిందలు వేస్తూ మాట్లాడుతున్నాడు. నిజంగా వాళ్ళు రాలేదు, కానీ వీడి చేసింది ఏమైనా తక్కువ అంటే వీడి చేసింది ఏం తక్కువ కాదు. అందుకే ఇప్పుడు ఇరాను ఒక విధంగా మన భాషలో చెప్పాలంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దౌర్భాగ్య దేశాలకి మిసైల్స్ని రేపో మాపో న్యూక్లియర్ అణుబాంబులు కూడా సప్లై చేయడానికి సిద్ధపడుతున్న ఇరాను, అదే కదా అమెరికా వాడితో మొట్టమొదటి ఒప్పందం. అమెరికా వాడు చెప్పిన లాజిక్ అమర్ ఫిట్టింగ్ ఏం పెట్టాడంటే, మీరు ఏదైతే యురేనియం నిల్వలతో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలనుకుంటున్నారో ముందు అవి హ్యాండ్ ఓవర్ చేయండి, లేదా మాకేవపోతే లేదా సముద్ర నిల్వల్లో కలిపేయండి, అంతేగాని మీరు యురేనియం లాంటి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి వీలు లేదు, మీరు తయారు చేసి మీ ఇతర దేశాలకు ఇవ్వడానికి వ్యాపారం చేసుకోవడానికి ససేమీరా ఒప్పుకోమని పెట్టాడు. లేకపోతే ఇరానోడు అన్నంత పనే చేస్తాడు, వాడు అమెరికాకి ఇస్తాడు, లేదంటే టర్కీకి ఇస్తాడు, ఇలాంటివన్నిటికీ ఇస్తాడు. వాడుకో సామాన్యం కాదు, అందుకు వాడి అంటే పామును పెంచి పోషించాడు కాబట్టి ఈరోజు ఇరాన్ పరిస్థితి అలా ఉంది. ఇరాన్ ఏమి చిన్న దేశం, తక్కువ దేశం ఏం కాదు, అది కూడా చెత్త దేశమే. అంటే చెప్పేటంటే మన దగ్గర ఏంటంటే అయ్యో చిన్న దేశం అటాక్ చేశాడు అని చెప్పి సానుభూతి, పెద్దోడు చిన్నోడితో కంపేర్ చేసి చిన్నోడు బలహీనుడు కాబట్టి సానుభూతి ప్రకటిస్తున్నారేమో కానీ కొంతమంది, కానీ ఇరానోడు కూడా తక్కువేమి కాదు. మనకి ఆపరేషన్ సింధూర్ టైంలో కానీ అంతకుముందు మనకి అటాక్ చేసినప్పుడు ఆ ఇరాన్ వాడిచ్చి సహాయ సహకారాలతోనే అటాక్ చేశాడు. యూరోపియన్ వెపన్స్ కూడా సహకారం చేశారు. మొన్న శంకర్ గారు అదే చెప్పారుగా, జయశంకర్ గారు విదేశాంగ మంత్రి, మీ యూరోపియన్ ఏం తక్కువ తిందా, మీరు తయారు చేసే వెపన్సే పాకిస్తాన్ లాంటి దౌర్భాగ్య దేశాలకు కొనుక్కుంటూనే వాళ్ళు మా మీదే అటాక్ చేస్తున్నారు అని. ఒక్కడ నోరెత్తాడు, అందరూ నోరు మూసేశారు. సో ఇక్కడ ట్రంప్ చేసే ఈ వెకిలి చేష్టలు, పిచ్చి చేష్టలు, యుద్ధము, ప్రకంపనల వల్ల యావత్ ప్రపంచం సఫర్ అవుతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా వాటర్ ప్రాబ్లం క్రైసిస్, ఆయిల్ క్రైసిస్, ధరలు పెరుగుతాయి, ఇవన్నీ అంటున్నారు. మేబో అవి సింబాలిక్గా కనిపిస్తున్నాయి ట్రంప్ చేసే ఈ ఓవర్ యాక్షన్, ఈ యుద్ధ ప్రక్రియ వల్ల. బట్ అందరూ జాగ్రత్తగా ఉండాలి, ముందు చూపుతో అన్నీ దగ్గర చేర్చుకోవాలని నా అభిప్రాయం. అన్నీ అంటే సమకూర్చుకోవాలి, సరుకులు కానీ అన్ని రకాలుగా కానీ జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి.